హలో ఎవరిబడి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కషన్ చేస్తున్నాము? బ్యాంక్ ఆడిట్ని డిస్కషన్ చేస్తున్నాము. అది సిఎఫ్ఎన్కి సంబంధించిన బ్యాంక్ ఆడిట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాము. సో నౌ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6ని స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ టైము సిక్స్త్ క్వశ్చన్లో ఏం చెప్పినారు మనకి? ఒక ఆడిటర్గా అపాయింట్ అయినాము. ఏ బ్యాంక్కి? ఎల్సిఓ బ్యాంక్కి మనం అపాయింట్ అయినాము. నేషనలైజ్డ్ బ్యాంక్ అది. ఆ బ్యాంక్ అనేది క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తుంటుంది, క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇస్తుంటుంది. అకౌంట్ వాళ్ళకి ఆ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీని స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఉన్నవా లేవా, క్రెడిట్ కార్డ్స్ని ప్రాపర్గా ఇష్యూ చేస్తున్నావా లేదా, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఏమున్నాయి, క్రెడిట్ కార్డ్ ఆపరేషన్ ఆఫ్ ఏ బ్యాంక్, వీటిని మనం ఆడిట్ చేసి చెప్పాలి. ఏమేమి చెక్ చేయాలి అనేది క్వశ్చన్. సో క్రెడిట్ కార్డ్కి సంబంధించి డిస్కషన్ ఇది. ఓకేనా? ఎస్. క్రెడిట్ కార్డ్స్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? బిల్స్ పేయబుల్ ఇది, అదర్ లైబిలిటీస్ కాదు మనకి అడిగినది. టర్మ్ డిపాజిట్స్, క్రెడిట్ కార్డ్స్ ఆపరేషన్స్. క్రెడిట్ కార్డ్స్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంటే స్క్రీనింగ్ అనేది ఫస్ట్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా, వాళ్ళు ఆ కార్డ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎవరి కంట్రోల్లో ఉన్నాయి ఆ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అనేది కంట్రోల్ అనేది ఎవరి దగ్గర ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా ఇష్యూ చేస్తున్నారా లేదా, ఆ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తున్నప్పుడు అడ్వాన్సెస్, ఫోకస్ ఆన్ ఇంటర్నల్ కంట్రోల్, మనీ అట్ క్యాష్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వెరిఫికేషన్ మన క్రెడిట్ కార్డ్కి సంబంధించి కాబట్టి. సో ఇంటర్నల్ కంట్రోల్స్ చెప్పినారు. సో మనం ఇక్కడనే చూసుకోవాలి. చూడండి, ఇంటర్నల్ కంట్రోల్ ఇన్ సెలెక్టెడ్ ఏరియా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఏది? క్రెడిట్ కార్డ్. వాటికి సంబంధించి సో ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే బ్యాంక్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ టు మిటిగేట్ రిస్క్ అండ్ మెయింటైన్ గుడ్ గవర్నెన్స్ అండ్ టు మీట్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కోసం మెయింటైన్ చేయాలి సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ని. ఎందుకోసం అనేది డిస్కస్ చేస్తున్నాము. జనరల్గా ఎందుకు? క్యాష్ చూసినప్పుడు ఏం చూడాలి? క్లియరింగ్ చూసినప్పుడు ఏం చూడాలి? బిల్స్ ఆఫ్ కరెక్షన్, బిల్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు, అడ్వాన్సెస్కి సంబంధించి, డిమాండ్ ఆఫ్ ఇంటర్బట్. మనకు అడిగిన క్వశ్చన్ క్రెడిట్ కార్డ్ ఆపరేషన్కి సంబంధించి. నౌ దేర్ షుడ్ బి ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ విత్ రీజనబుల్ గుడ్ క్రెడిట్ అసెస్మెంట్. ఫస్ట్ మనకి అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ని ఎఫెక్టివ్ స్క్రీనింగ్ చేయాలి, రీజనబుల్ గుడ్ క్రెడిట్ అసెస్మెంట్ అనేది చేయాలి. దేర్ షుడ్ బి ఏ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ స్టోరేజ్ అండ్ ఇష్యూ ఆఫ్ కార్డ్స్. ఫస్ట్ అప్లికేషన్ తీసుకున్నాం కదా, ఆ అప్లికేషన్ని ప్రాపర్గా వెరిఫై చేసి వాళ్ళకి కార్డ్ని ఇస్తున్నప్పుడు ఆ కార్డ్స్ని స్టోరేజ్ చేసిన ప్లేస్ అట్లా స్ట్రిక్ట్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయాలి. దేర్ షుడ్ బి ఏ సిస్టమ్ వేర్ బై ఏ మర్చెంట్ కన్ఫర్మ్ ద స్టేటస్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఫ్రమ్ ద బ్యాంక్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద సెటిల్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ అమౌంట్ టు బి సెటిల్ exceeds a specified percentage of the total limit of the card holders. సో మనం ఫస్ట్ మర్చెంట్ కన్ఫర్మ్ చేయాలి. ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నాడో అతను, మనం ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చినామంటే ఆ కార్డ్ని తీసుకుపోయి వాళ్ళు మొబైల్స్ కొనొచ్చు, ఏసీస్ కొనొచ్చు, ఫ్రిడ్జ్ కొనొచ్చు. ఆ ఎవరైతే పర్సన్ నుంచి కొండారో వాళ్ళని మర్చెంట్స్ అంటాము. సో వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఈ యూటిలైజేషన్ ఎట్లా జరుగుతుంది బిఫోర్ సెటిల్మెంట్ జరుగుతున్నప్పుడు. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కువ అమౌంట్ కానీ పేమెంట్ ఉంటే టోటల్ లిమిట్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది సెటిల్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దే షుడ్ బి ఏ సిస్టమ్ ఆఫ్ ప్రాంప్ట్ రిపోర్టింగ్ అనేది ప్రాంప్ట్ ఉండాలి. ఎవరు? బై ద మర్చెంట్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్ యాక్సెప్టెడ్ బై త్రో క్రెడిట్ కార్డ్స్. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎన్ని తీసుకుంది ఆ మర్చెంట్స్ వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. నెక్స్ట్ ఏసీ వాళ్ళు ఎన్ని తీసుకున్నారు, కూలర్స్ వాళ్ళు ఎన్ని తీసుకున్నారు, మొబైల్స్ ఎన్ని తీసుకున్నారు, ఇట్లా ఆ మర్చెంట్స్ నుంచి ప్రాపర్ రిపోర్టింగ్ అనేది ఉండాలి. ఎస్ వీఆర్ ఆ సర్టన్ కస్టమర్, మీ కస్టమర్ వచ్చేసి మా దగ్గర సెటిల్మెంట్ జరిగిందని చెప్పాలి. నెక్స్ట్ రీంబర్స్మెంట్ టు మర్చెంట్స్ షుడ్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద వ్యాలిడిటీ ఆఫ్ మర్చెంట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కార్డ్స్. సో మన క్రెడిట్ కార్డ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు బ్యాంక్ అనేది పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా చేయాలి. ఆల్ ద రీంబర్స్మెంట్ రసీద్ గ్రాస్ ఆఫ్ కమిషన్ షుడ్ బి ఇమీడియట్లీ చార్జ్ టు కస్టమర్ అకౌంట్స్. వన్స్ ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా అంటే బ్యాంక్ అనేది కమిషన్ని చేయాలి. ఆ కమిషన్ని ఇమ్మీడియట్లీ కస్టమర్ అకౌంట్కి చార్జ్ చేయాలి. దేర్ షుడ్ బి ఏ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ స్టేట్మెంట్ ఆర్ సెంట్ రెగ్యులర్లీ అండ్ ప్రాంప్ట్లీ టు ద కస్టమర్కి రిపోర్ట్ని, దాని యొక్క రిపోర్ట్ని ఎప్పటికప్పుడు సెండ్ చేస్తుండాలి. దేర్ షుడ్ బి ఏ సిస్టమ్ టు మానిటర్ అండ్ ఫాలో అప్ కస్టమర్ పేమెంట్స్. సో
స్టేట్మెంట్ పంపిస్తే కాదు, వాళ్ళకి పేమెంట్ అనేది ప్రాపర్గా చేయడం, ఫాలోఅప్ చేయడం అనేది ఉండాలి. సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి. పేమెంట్ ఓవర్ డ్యూస్, ఒకవేళ ఎవరైనా పేమెంట్స్ ప్రాపర్గా పేమెంట్ చేయకుంటే బియాండ్ రీజనబుల్ పీరియడ్కి షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ అటెండెడ్ టు బి కేర్ఫుల్లీ అటెండ్ కావాలి. ఫర్ డిఫాల్టింగ్ కస్టమర్స్, ఎవరైనా డిఫాల్టింగ్ కస్టమర్స్ ఉంటే క్రెడిట్ షుడ్ బి స్టాప్డ్, వాళ్ళకి క్రెడిట్ అనేది ఆపాలి. బై ఇన్ఫార్మింగ్ ద మర్చెంట్స్ త్రూ పీరియాడిక్ బులెటిన్ హ్యాస్ ఎర్లీ హ్యాస్ పాసిబుల్ టు అవాయిడ్ ఇంక్రీజ్డ్ లాసెస్. ఫస్ట్ ఏమన్నా మనము మానిటర్ చేయాలి, వాళ్ళకి ఫస్ట్ స్టేట్మెంట్ పంపించాలన్నాము, పేమెంట్స్కి మానిటరింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నాము. ఒకవేళ ఫాలోఅప్ చేసినా కూడా ఎవరన్నా పేమెంట్ చేయకుంటే రీజనబుల్ టైంకి వాళ్ళకి మర్చెంట్ త్రో బుల్లెటిన్, వాళ్ళకి అంటే ఇంక్రీజ్ లాసెస్ కాకుండా ఉండడానికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. డిఫాల్టింగ్ కస్టమర్స్ వీళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయదని మర్చెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపించడం. దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ ఆఫ్ పీరియాడిక్ రివ్యూ ఆఫ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్. ఆన్ దిస్ బేసిస్ ద లిమిట్ ఆఫ్ ద కస్టమర్, ద లిమిట్ ఆఫ్ ద customers may be revised if necessary. The review should also be included determination of doubtful amounts and provisioning. అంటే పీరియాడికల్గా చెక్ చేయాలి. ఒకవేళ ఎవరైనా పర్సన్ క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా యూజ్ చేస్తుంటే వాళ్ళకి లిమిట్ని ఇంక్రీజ్ చేయడము, లేదు ప్రాపర్గా పేమెంట్స్ లేవు వాళ్ళకి డౌట్ఫుల్లో పెట్టడము, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇవన్నీ క్రెడిట్ కార్డ్ ఆపరేషన్కి సంబంధించి. సో మనం ఏమేమి చెప్పినాము, క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ చూసేటప్పుడు ఎఫెక్టివ్ స్క్రీనింగ్ అనేది చేయాలి. వన్స్ అప్లికేషన్ తీసుకున్నాక వాళ్ళకి ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ చేసే కార్డ్స్ అన్ని ప్రాపర్ కంట్రోల్లో ఉండాలి. తర్వాత పేమెంట్స్ జరిగేటప్పుడు ఫస్ట్ మనం ఎవరి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి, మర్చెంట్ నుంచి కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఏమన్నా ఎక్సీడ్ ఉంటే పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ని స్పెసిఫై చేయాలి. అండ్ ఆ మర్చెంట్ నుంచి ప్రాపర్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది తీసుకోవాలి, మేము యాక్సెప్ట్ చేసినాం అనేది. తర్వాత మర్చెంట్కి రీంబర్స్మెంట్ అనేది చేయాలి. తర్వాత కస్టమర్ అకౌంట్కి మనం క్రెడిట్ కార్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు దానికి సంబంధించిన కమిషన్ని చార్జ్ చేయాలి. అండ్ ఆ స్టేట్మెంట్ని, ఆ పేమెంట్కి సంబంధించిన స్టేట్మెంట్, మీరు ఇవి కొన్నారు, ఇంత కమిషన్ అయింది, ఇంత అమౌంట్ అయింది అనేది రెగ్యులర్ స్టేట్మెంట్ని పంపించాలి. ఆ రెగ్యులర్ స్టేట్మెంట్ని పంపించిన తర్వాత కస్టమర్స్ ప్రాపర్గా పేమెంట్ చేస్తున్నారు లేదా మానిటైజ్ చేయడము, ఫాలోఅప్ చేయడం అనేది ప్రాపర్గా చూసుకోవాలి. అండ్ వాటి తర్వాత కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ ఎవరైనా పేమెంట్ చేయకుంటే రీజనబుల్ పేమెంట్స్, రీజనబుల్ టైంలో, రీజనబుల్ పీరియడ్లో కూడా అతను పేమెంట్ చేయకుంటే ఐడెంటిఫై చేయాలి, అటెండ్ చేయాలి. ఎవరెవరు పర్సన్స్ పేమెంట్ చేయడం లేదు వాళ్ళకి మర్చెంట్స్కి చేయాలి, ఈ కార్డ్ నుంచి మీరు యాక్సెప్ట్ చేయొద్దని. పీరియాడికల్ రివ్యూ అనేది పెట్టుకోవాలి. ఇందుకోసం పీరియాడిక్ రివ్యూ చేసుకోవాలి. ఎవరైనా కార్డ్ని ప్రాపర్గా యూజ్ చేస్తుంటే వాళ్ళ క్రెడిట్ని పెంచడానికి, ఆర్ ఎవరైనా ప్రాపర్గా యూజ్ చేయకుంటే వాళ్ళని డౌట్ఫుల్లో పెట్టి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఆపరేషన్స్ని స్టాప్ చేయడం కోసం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 6th one. Next, question number 7th one. You have been appointed as concurrent auditor of a nationalized bank branch. The main business at the branch is dealing in foreign exchange. Suggest the main areas of coverage with regard to foreign exchange transactions of the said branch under concurrent. ఏమంటున్నాం మనం ఇక్కడ, మనం ఒక కాన్కరెంట్ ఆడిట్ని చేస్తున్నాం, ఆ కాన్కరెంట్ ఆడిట్ చేసే బ్యాంక్ ఏదైతే ఉందో, కాన్కరెంట్ ఆడిట్ చేసే బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులో ఎక్కువ ఏమున్నవి, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్న బ్యాంక్ని మీరు ఆడిట్ చేస్తున్నారు కదా, మేజర్గా ఏం చెక్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఏం చెక్ చేయాలి, ఫారిన్ ఎక్స్చేంజ్కి మనకి రెగ్యులేషన్స్, ఫారిన్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఫారిన్ రెగ్యులేషన్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఆ ఫాలో అవుతున్నారా లేదా, షెడ్యూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, వాటికి సంబంధించి క్లైమ్స్ అగేనెస్ట్, యూస్ ఫర్ కరెక్షన్. ఫారిన్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అది కూడా మనం ఏం ఇప్పుడు చేస్తున్నది, ఆడిట్ చేస్తున్నాం. కన్కరెంట్ ఆడిట్కి సంబంధించి చేస్తున్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలన్నా, మనం ఇంతకుముందు కన్కరెంట్ ఆడిట్కి చెప్పేటప్పుడు చెప్పినాం, క్యాష్ చూడాలా, డిపాజిట్ చూడాలా, అడ్వాన్సెస్ చూడాలా, ఇన్వెస్ట్మెంట్ చూడాలా, ఫారిన్ ఎక్స్చేంజెస్ చూడాలని చెప్పినాము. సో ఫారిన్ ఎక్స్చేంజ్లో మనం కన్కరెంట్ ఆడిట్ చేస్తున్న బ్యాంక్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటే ఏం చూడాలి, చెక్ ఫారిన్ బిల్స్ అండర్ ఎల్ఓసి, లెటర్ ఆఫ్ క్రెడిట్తో నెగోషియేట్ అయిన ఫారిన్ బిల్స్ని చెక్ చేయండి. ఏమి, ఎల్ఓసి, లెటర్ ఆఫ్ క్రెడిట్తో నెగోషియేట్ అయిన ఫారిన్ బిల్స్ని చెక్ చేయండి. చెక్ ఎఫ్సిఎన్ఆర్ అండ్ అదర్ నాన్ రెసిడెంట్ అకౌంట్ వెదర్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆర్ పర్మిసబుల్ అండర్ రూల్స్. సో ఎన్ఆర్ఐ అకౌంట్ ఉంటుంది, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్స్ అనేది వాళ్ళకి ప్రాపర్గా ఉన్నవా లేదా, వాళ్ళకి యాజ్ పర్ పర్మిషబుల్ రూల్స్ ప్రకారంగా ఉన్నవా లేవా, వాటికి వాళ్ళు డెబిట్ క్రెడిట్ అనేది చేయొచ్చా లేదా.
check whether inward or outward remittance have been properly అకౌంటెడ్. సో వాళ్ళకి ఇందాక ఏం చెప్పినాము, డెబిట్లు క్రెడిట్లు చేసుకోవడానికి పర్మిషన్ ఉందా లేదా, ఇన్వర్డ్ అవుట్వర్డ్ చేస్తున్నారు అది ప్రాపర్గా ఉందా లేదా. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అండ్ క్యాన్సిలేషన్, ఏమన్నా ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే దానికి సంబంధించి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో పర్చేజ్ అన్న చేయని, సేల్ అన్న చేయని ఫార్వర్డ్ కరెన్సీలో వాటిని డ్యూలీ ఆథరైజేషన్ ఉందా లేదా, దానికి సంబంధించి నెసెసరీ ఛార్జెస్ అనేది రికవర్ చేసినామా లేదా. నెక్స్ట్ ఎన్ష్యూర్ ద బ్యాలెన్సెస్ ఇన్ నోస్ టు అకౌంట్ ఇన్ డిఫరెంట్ ఫారిన్ కరెన్సీస్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ బై ద బ్యాంక్. సో నోస్ టు అకౌంట్ని చూడండి, డిఫరెంట్ ఫారిన్ కరెన్సీలో ఉంటే విత్ ఇన్ లిమిట్స్లో ఉందా లేమా, లిమిట్స్ ఏమైనా క్రాస్ అయినావా లేదు, వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు పర్చేజింగ్ ఓవర్ పర్చేజింగ్ చేస్తున్నారు ఆర్ సేల్ చేస్తున్నారు ఓవర్గా సేల్ చేస్తున్నారు. సో ఓవర్ బాట్ ఓవర్ సోల్ పొజిషన్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారు డిఫరెంట్ కరెన్సీలో, ఆ మెయింటైన్ చేస్తున్నది రీజనబుల్ మెయింటైన్ చేస్తున్నా లేదా, ఫారిన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ ఉన్నాయి చెక్ చేయాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ అడరెన్స్ టు ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ అండ్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ద బ్యాంక్ అబౌట్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్. తో గైడ్ లైన్స్, ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ హెడ్ ఆఫీస్ గైడ్ లైన్స్ కానీ ఫాలో అవుతుందా లేదా. ఎన్ష్యూర్ వెరిఫికేషన్ ఆర్ రికన్సిలేషన్ ఆఫ్ నోస్ టు ఆర్ ఓస్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బ్యాలెన్సెస్ని చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో మనకేం చెప్పినా, ఇప్పుడు మనము ఒక కాన్కరెంట్ ఆడిట్ చేస్తున్నాము, ఆ కాన్కరెంట్ ఆడిట్ చేసే బ్యాంక్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫారిన్ బిల్స్ అనేది నెగోషియేట్ అయి ఉండాలి విత్ ఎల్ఓసితో, లెటర్ ఆఫ్ క్రెడిట్తో, అండ్ ఎఫ్సిఎన్ఆర్ ఆర్ ఎన్ఆర్ నాన్ రెసిడెంట్ అకౌంట్, ఎన్ఆర్ అకౌంట్ వచ్చేసి డెబిట్స్ అండ్ క్రెడిట్స్, ఏవి డెబిట్స్ అండ్ క్రెడిట్ అనేది పర్మిషబుల్ ఉన్నావా లేదా, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్ రెమిటెన్స్ అనేది ప్రాపర్గా అకౌంటింగ్ చేస్తున్నామా లేదా, ఎక్స్టెన్షన్ అండ్ క్యాన్సిలేషన్ రిలేటింగ్ టు పర్చేజింగ్ ఆర్ సేలింగ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ డ్యూలీ ఆథరైజేషన్ అనేది ఉందా, దానికి నెసరీ ఛార్జెస్ అనేది జరుగుతున్నావా లేదా, నోస్ టు అకౌంట్ డిఫరెంట్ ఫారిన్ కరెన్సీలో ఉంటే అవి విత్ ఇన్ లిమిట్స్లో ఉందా లేదా, ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్ పొజిషన్ ఏమన్నా ఉందా, ఆ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ పొజిషన్ ఉంటే అది రీజనబుల్గా ఉందా లేదా. ఫారిన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్లో గైడ్ లైన్స్ ఏవైతే ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ఇష్యూ చేస్తున్న గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా ఉన్నావా లేదా, వెరిఫికేషన్ ఆర్ రికన్సిలేషన్ విత్ నోస్ టు అకౌంట్ ఓస్ టు అకౌంట్ ప్రకారంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 వైల్ ఆడిటింగ్ ఫేర్ బ్యాంక్ని ఆడిట్ చేస్తున్నామంట. యూ అబ్జర్వ్ దట్ ఏ లంసమ్ అమౌంట్ హ్యాస్ బీన్ డిస్క్లోజ్డ్ యాజ్ కంటింజెంట్ లయబిలిటీ కలెక్టివ్లీ. యూ ఆర్ దేర్ రిక్వెస్టెడ్ బై ద మేనేజ్మెంట్ టు గైడ్ దెమ్ అబౌట్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీస్ ఫర్ బ్యాంక్స్. సో కంటింజెంట్ లయబిలిటీ ఫర్ బ్యాంక్స్ ఉంటే దానికి గైడ్ లైన్స్ ఎట్లా ఇష్యూ చేయాలి అనేది ఇది క్వశ్చన్. సో కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంది, ఫస్ట్ కంటింజెంట్ లయబిలిటీ అంటే ఒక లయబిలిటీ ఉంటుంది, అది నీకు పేమెంట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాదు, నీకు పేమెంట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఒకవేళ నీకు పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిందంటే అది ఏమవుతుంది, లయబిలిటీ అవుతుంది. బట్ ఆ పేమెంట్ అనేది కన్ఫర్మ్ కానంత వరకు ఇట్ విల్ బికేమ్ కంటింజెంట్ లయబిలిటీ. అటువంటిని ఏం చేసి ఉంటారు, మన ఫుట్ నోట్ కింద బ్యాలెన్స్ షీట్ ఫేస్లో ఫుట్ నోట్ కింద రికగ్నైజ్ చేసి ఉంటారు, వాటిని మనం కంటింజెంట్ లయబిలిటీస్ అంటాము. సో కంటింజెంట్ లయబిలిటీస్ క్లైమ్స్ అగైన్స్ ద బ్యాంక్ నాట్ అక్నాలెడ్జ్డ్ యాజ్ డెట్స్. ఏమనొచ్చు, డెట్గా ఇంకా అది అక్నాలెడ్జ్ చేయనివి, డెట్గా అక్నాలెడ్జ్ చేస్తే ఇంకా కంటింజెంట్ లయబిలిటీలోకి రావు కదా. నెక్స్ట్ లయబిలిటీ ఫర్ పార్ట్లీ పేడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఏమన్నా పార్ట్లీ పేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉందా లయబిలిటీకి సంబంధించి ఉంటే, లయబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ అండ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్. సో మీరు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ని ఎంటర్ అయినారు, ఆ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయినారు, ఫ్యూచర్లో మేబీ ఆర్ మే నాట్ బి పేయబుల్ ఉంది, ఇట్లాంటి లయబిలిటీ ఉంది, వాటిని మనం ఏమంటాం, కంటింజెంట్ లయబిలిటీస్ అంటాము. ఫస్ట్ ఏమన్నాము, క్లైమ్స్ ఏమైనా వచ్చింటే వాటిని ఇంకా డెట్గా అక్నాలెడ్జ్మెంట్ చేయలేదంటే, అంటే డెట్గా అక్నాలెడ్జ్మెంట్ చేయాలంటే లయబిలిటీ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ప్రజెంట్ ఆబ్లిగేషన్ అనేది ఉండాలి. బట్ మనకి ప్రజెంట్ ఆబ్లిగేషన్ అనేది ఉండదు కంటింజెంట్ లయబిలిటీలో. నెక్స్ట్ గ్యారంటీస్ గివెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాన్స్టిట్యూయన్స్ విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సో నీ యొక్క కాన్స్టిట్యూయన్స్కి నువ్వు గ్యారంటీ ఇచ్చినావు, వాళ్ళు పే చేయకుండా నేను పే చేస్తా సార్ అని ప్రొవైడ్ చేసినావు. సో వాళ్ళు పే చేయకుండా లయబిలిటీ కమ్స్
అండర్ యూ కాబట్టి ఇది కూడా కంటింజెంట్ లయబిలిటీ. యాక్సెప్టెన్స్, ఎండార్స్మెంట్ అండ్ అదర్ అప్లికేషన్స్. సో నీకున్న యాక్సెప్టెన్స్ చేస్తున్నాం, ఎండార్స్మెంట్ చేస్తున్నాం, అదర్ అప్లికేషన్స్ ఉన్నాయి వాటిని. అదర్ ఐటమ్స్ ఫర్ విచ్ ద బ్యాంక్ ఈజ్ కంటింజెంట్లీ లయబుల్. ఇవన్నీ కంటింజెంట్ లయబిలిటీస్ లేక వస్తాయి. ఫస్ట్ క్లైమ్స్ ఉన్నాయి, అవి డెట్గా రికగ్నైజ్ చేయాలి. పార్ట్లీ పేడ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా పార్ట్లీ పే చేయాల్సి రావచ్చు. అండ్ కాంటాక్ట్స్ ఎంటర్ అయినావు, ఏవి ఫార్వర్డ్ ఆర్ డెరివేటివ్ కాంటాక్ట్స్లో ఎంటర్ అయినావు, వాటికి అవుట్ స్టాండింగ్ ఉంది. గ్యారంటీస్ ఇచ్చినావు ఆన్ బిహాఫ్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్స్కి. యాక్సెప్టెన్స్ ఆర్ ఎండార్స్మెంట్ ఆర్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే, అదర్ ఐటమ్స్ విచ్ బ్యాంక్ అనేది కంటింజెంట్లీ లయబిలిటీస్ ఉంటాయి. ఆర్ బిల్ ఫర్ కలెక్షన్, ఇవన్నీ కంటింజెంట్ లయబిలిటీస్. ఈ కంటింజెంట్ లయబిలిటీ నువ్వు ఆడిటర్ ఎట్లా చేయాలనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆడిటర్ ఈజ్ ప్రైమర్లీ కన్సిడర్ విత్ సిక్కింగ్ రీజనబుల్ అస్యూరెన్స్ దట్ ఆల్ కంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ ప్రాపర్లీ వాల్యూడ్. సో మనం ప్రాపర్గా ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, సార్ మీకున్న కంటింజెంట్ లయబిలిటీస్ ఏవి, ఆ కంటింజెంట్ లయబిలిటీస్ని మీరు ఐడెంటిఫై చేసినా లేదా, ఆ కంటింజెంట్ లయబిలిటీస్ని మీరు ప్రాపర్లీ వాల్యూ చేసినా లేదా అనేది ఫస్ట్ రీజనబుల్ అసూరెన్స్ అనేది తెచ్చుకోవాలి కంటింజెంట్ లయబిలిటీస్ పైన. దాని తర్వాత ఏం చేయాలి, అప్టైన్ చేయాలి ఫ్రమ్ మేనేజ్మెంట్ నుంచి రిప్రజెంటేషన్స్ని అప్టైన్ చేయాలి. దట్ all off balance sheet transactions have been accounted in the books of account as and when such transactions has taken place. సో కొన్ని ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఉంటాయి, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ట్రాన్సాక్షన్స్ని మీరు ప్రాపర్గా కన్సిడర్ చేసినారా లేదా, ప్రాపర్గా ఎంటర్ చేసినారా లేదా, వాళ్ళక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక బ్యాంక్ దగ్గర హోమ్ లోన్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్కి అమౌంట్ అవసరం వచ్చింది అనుకోండి, ఈ హౌస్ లోన్స్ని ఇక్కడ ఇంకొక వాళ్ళకి సేల్ చేసింది, ఇది ఫైనాన్స్ అనుకోండి, ఫైనాన్స్ హౌసింగ్ లోన్ ఇచ్చే ఫైనాన్స్ కంపెనీ. సో ఈ హౌసింగ్ లోన్స్ని తీసుకుపోయి బ్యాంక్కి సేల్ చేసింది. సో వీళ్ళు ఈ హౌసింగ్ లోన్ నుంచి వీళ్ళు కలెక్షన్ చేసుకోవాలి, వీళ్ళు హౌసింగ్ లోన్ నుంచి కలెక్షన్ చేసుకోవాలి, వీళ్ళకి వచ్చినాయి, వీళ్ళు మొత్తం అమౌంట్ పే చేసి తీసేసుకోవడం. ఇటువంటివి ఏవైతే ఉన్నావో ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, వీళ్ళు మళ్ళీ గ్యారెంటీ ఇచ్చింటారు, ఆ హౌసింగ్ లోన్ వాళ్ళు పేమెంట్ చేయకుంటే మళ్ళీ మేము పే చేస్తామని గ్యారెంటీ ఇచ్చింటారు. ఇట్లా హాఫ్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నా ఉంటే వాటిని ప్రాపర్లీ అకౌంట్ ఇచ్చినామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ట్రాన్సాక్షన్ సపోర్టెడ్ బై అండర్లయింగ్ డాక్యుమెంట్, దానికి డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఫస్ట్ అకౌంటింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, వాళ్ళు ప్రొసీజర్ని ఫాలో అయినారా లేదా చూసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నావా లేవా చూసుకోవాలి. ఆల్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి మూడు, ఆఫ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి. నెక్స్ట్ ఆల్ ఇయర్ ఎండ్ కంటింజెంట్ లయబిలిటీస్ అనేది ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా లేదా. ద డిస్క్లోజ్డ్ కంటింజెంట్ లయబిలిటీస్ అనేది do not include any crystallized liability which are of the nature of loss or expenses on which therefore require creation of provisions adjustment. అంటే నీకు క్లియర్గా అది లయబిలిటీ అయ్యి ఉండకూడదు. క్లియర్గా అది లయబిలిటీ అయితే నువ్వు ఖచ్చితంగా ఒక ప్రొవిజన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్లియర్గా అది లాస్ అయితే నువ్వు ఒక ప్రొవిజన్ని మెయింటైన్ చేయాల్సిన వస్తుంది. క్లియర్గా అది ఒక ఎక్స్పెండిచర్ అయితే నువ్వు అడ్జస్ట్మెంట్ చేయాల్సిన వస్తుంది. సో క్లియర్ అయి ఉండకూడదు అది లయబిలిటీ అనేది. సో అట్లాంటివి మాత్రమే నువ్వు కంటింజెంట్ లయబిలిటీగా డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఎస్టిమేటెడ్ అమౌంట్స్లో amount of financial effect, estimated amount of financial effect of contingent liabilities are based on best estimate in terms of accounting standards in contingent liabilities as per AS 29 ప్రకారంగా ప్రవర్తించాలి. అంటే కన్సిడరేషన్ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ రీయింబర్స్మెంట్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ గ్యారంటీస్ ఇష్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్ డైరెక్టర్స్, the bank has take appropriate steps to ensure advocate and effective arrangement has been made to so that commitment would be met out of parties' own resource, and other banks will not be called upon to grant any loan or advance to meet the liability consequent upon the invocation. అంటే కొన్ని టైమ్స్ గ్యారంటీ అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్కి డైరెక్టర్స్ ఇస్తే అది బ్యాంక్కి సంబంధం లేకపోవచ్చు, ఆ బ్యాంక్ డైరెక్టర్స్ త్రూ దీని వల్లనే ఇచ్చింటే అప్పుడు కూడా బ్యాంక్ వచ్చే లైబిలిటీ ఉంటుంది. సో సేట్ గవర్నమెంట్ అండ్ దట్ నో వైలేషన్ ఇన్ సెక్షన్ 20 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ 1949 హ్యాస్ అరైజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ గ్యారంటర్. నెక్స్ట్ ఆన్ సచ్ contingent liabilities which have not been disclosed on account of fact that possibility of their outcome is remote, including management justification of reaching such decisions. So ఇవన్నీ కంటింజెంట్ లయబిలిటీస్ని ఏమైనా డిస్క్లోజ్ చేయని ఫ్యాక్ట్, నాట్ బీన్ డిస్క్లోజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ పాసిబిలిటీ ఆఫ్ అవుట్కమ్ రిమోట్ ఉండొచ్చు, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ జస్టిఫికేషన్ అనేది డెసిషన్ ప్రకారం ఉందా లేదా.
సో ఇవన్నీ కంటింజెంట్ లయబిలిటీకి సంబంధించి. ఇప్పుడు కంటింజెంట్ లయబిలిటీస్ ఉంటే నువ్వు ఏవేవి ఫోకస్ చేయాలి, ఆడిట్ ప్రొసీజర్ ఎట్లా చూడాలి? ఫస్ట్ ensure that there exists a system whereby the non-fund based facilities or additions or ad hoc credit facilities to parties are extended only to their regular constituents. సో మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి అక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంది, ఆ సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అడిషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అడాక్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, పార్టీస్కి రెగ్యులర్గా చెక్ చేయాలా లేదా, రెగ్యులర్గా పేమెంట్ చేస్తుందా లేదా, రెగ్యులర్గా కాన్స్టిట్యూయన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకునే ఒక సిస్టమ్ అనేది ఉంది అనేది మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. సర్టెన్ వెదర్ దేర్ ఆర్ అడ్వకేట్ ఇంటర్నల్ కంట్రోల్ టు ఎన్ష్యూర్ ద ట్రాన్సాక్షన్ గివింగ్ రైస్ టు కంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ బై పర్సన్స్ ఆథరైజ్డ్ టు డూ సో. అక్కడ అడ్వకేట్ కంట్రోల్స్ ఉండాలి. ఏ దానికి సంబంధించి ఇటువంటి కంటింజెంట్ లయబిలిటీస్ అరైజ్ అయితే, ఇటువంటి కంటింజెంట్ లయబిలిటీస్ అరైజ్ అయితే ఆ కంటింజెంట్ లయబిలిటీస్ అన్నీ ఎవరి ప్రకారంగా పోవాలి? ఎగ్జిక్యూషన్ అనేది ఒక ఆథరైజ్డ్ పర్సన్ ద్వారానే పోవాలి. వెరిఫై ఇన్ కేస్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిటర్ offer import of goods, the payment to overseas suppliers is made based on shipping documents and after ensuring that the said document is strictly conformity with the terms of letter of credit. So letter of credit ని చూడాలి. ఎప్పుడైనా ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఉంటే ఆ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి పేమెంట్ ఎట్లా ఉండాలి? బేస్డ్ ఆన్ షిప్పింగ్ డాక్యుమెంట్ ప్రకారంగానే ఉండాలి. నెక్స్ట్ అసర్టైన్ వెదర్ ద అకౌంటింగ్ సిస్టమ్ ఆఫ్ ద బ్యాంక్ ప్రొవైడ్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ అడ్వకేట్ రికార్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అప్లికేషన్స్ అండ్ వెదర్ ద ఇంటర్నల్ కంట్రోల్ ఎన్ష్యూర్ దట్ కంటింజెంట్ లయబిలిటీ ఆర్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ అండ్ రికార్డెడ్. సో అక్కడ ఒక సిస్టమ్ అనేది ఉండాలి. ఏం సిస్టమ్? అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఆ అకౌంటింగ్ సిస్టంలో బ్యాంక్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. అడ్వకేట్ రికార్డ్స్ ఉన్నవి లేవు, అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా, ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమైనా ఉన్నా, కంటింజెంట్ లయబిలిటీస్కి ప్రాపర్లీ ఐడెంటిఫై చేస్తున్నా లేదా, ప్రాపర్లీ రికార్డింగ్ చేస్తున్నా లేదా అనేది అకౌంటింగ్ సిస్టమ్ అడ్వకేట్గా ఉందా లేదా చెక్ చేయాలి. టెస్ట్ ద కంప్లీట్నెస్ ఆఫ్ రికార్డ్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఉన్న రికార్డ్స్ నువ్వు ఒకసారి చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి. రివ్యూ ద రీజనబుల్నెస్ ఆఫ్ ద ఇయర్ అండ్ అమౌంట్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీస్ ఇన్ ద లైట్ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ యాక్టివిటీస్. సో రివ్యూ చేయి, ఏవి రీజనబుల్ రివ్యూ చేయి. ఇయర్ అండ్ అమౌంట్స్ ఏమున్నాయి కంటింజెంట్ లయబిలిటీస్ సంబంధించి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముంది నీకు, నాలెడ్జ్ ఏం గెయిన్ చేస్తున్నావు కరెంట్ ఇయర్ యాక్టివిటీస్కి సంబంధించి, ఇవి రివ్యూ చేయాలి. నువ్వు అమౌంట్ కంటింజెంట్ లయబిలిటీకి సంబంధించిన అమౌంట్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ కానీ, నాలెడ్జ్ కరెంట్ ఇయర్ యాక్టివిటీకి సంబంధించిన నాలెడ్జ్ ఏం చేసినావో అవన్నీ రీజనబిలిటీ ఉందా లేదా వాటిని రివ్యూ చేయడము. రివ్యూ వెదర్ కంఫర్ట్ లెటర్ issued by the bank has been considered for disclosure of contingent liabilities. సో ఏమన్నా మనకి కంఫర్ట్ లెటర్స్ ఏమన్నా ఇచ్చిందా, వేరే వాళ్ళకి పేమెంట్ చేస్తే వాళ్ళు ఏమన్నా పే చేయకుంటే అటువంటి కంఫర్ట్ లెటర్స్ ఏమైనా ఇచ్చినా వాటిని చెక్ చేయి. ఎగ్జామిన్ వెదర్ ద బ్యాంక్ హ్యాస్ గివెన్ ఎనీ గ్యారంటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ట్రేడ్ క్రెడిటార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి కో టర్మినల్స్ అవేమన్నా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి. వెదర్ ద బ్యాంక్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఎనీ నాన్ ఫండ్ ఫెసిలిటీ ఆర్ అడిషనల్ అడా క్రెడిట్ ఫెసిలిటీ టు అదర్ దెన్ it's the regular customers. In such case, auditor should ensure concurrency existing bankers of such. అంటే ఇక్కడ ఏమంటున్నారు? కొత్త వాళ్ళకి ఇస్తుంటే చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి అతని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లుంది, బయ్యర్కి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్, ఆ కస్టమర్ ఫైనాన్షియల్ పొజిషన్ని చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో గ్యారంటీకి ఉందా లేదా, కంఫర్ట్ లెటర్స్ ఏమన్నా ఇచ్చిందా లేదా, వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమి అండ్ నాలెడ్జ్ ఏమి అంతా వాళ్ళకి రీజనబుల్ ఉందా లేదా టెస్ట్ చేయి, రికార్డ్స్ని టెస్ట్ చేయి. అండ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఒకటి ఉందా లేదా, షిప్పింగ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకునే లెటర్ ఆఫ్ క్రెడిట్కి సంబంధించి కన్ఫర్మిటీ చెక్ చేసుకోలేదు. సో టోటల్గా కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏమి? ఫస్ట్ అక్కడ ఒక సిస్టమ్ అనేది ఉండాలి. దానికి సంబంధించి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అడిషనల్ కానీ హడాక్ కానీ క్రెడిట్ ఫెసిలిటీస్ తీసుకుంటే నాన్ ఫండ్ బేస్కి సంబంధించి అవి రెగ్యులర్ కాన్స్టిట్యూషన్కి ఎన్ష్యూర్ చేసుకోవాలి ప్రాపర్గా జరుగుతుందా లేదా. అడ్వకేట్ ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఉండాలి. దానివల్ల కంటింజెంట్ లయబిలిటీస్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి ఓన్లీ త్రూ విత్ ప్రాపర్ పర్సన్తోనే.
నెక్స్ట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు గూడ్స్ని లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఏమైనా ఇస్తామో ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ యొక్క పేమెంట్కి సంబంధించి బేస్డ్ ఆన్ షిప్పింగ్ డాక్యుమెంట్ ప్రకారమే ఉండాలి. అండ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. అకౌంటింగ్ సిస్టమ్కి ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ప్రాపర్గా ఎన్షూర్ చేసుకోవాలి. కంటింజెంట్ లయబిలిటీస్ని ప్రాపర్లీ ఐడెంటిఫై చేస్తున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేసిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ డాక్యుమెంట్ని టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేయాలి. అండ్ రివ్యూ రీజనబుల్నెస్ ఆఫ్ ఇయర్ అండ్ అమౌంట్స్ కంటింజెంట్ లయబిలిటీస్ ఏమున్నవి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమొస్తుంది, నాలెడ్జ్ ఏం అక్వైర్ చేస్తున్నాడు కరెంట్ ఇయర్ యాక్టివిటీస్తోని అది చెక్ చేసుకోవాలి. రివ్యూ వెదర్ కంఫర్ట్ లెటర్స్ ఇష్యూడ్ బై ద బ్యాంక్ హ్యాస్ బిన్ కన్సిడర్ ఫర్ డిస్క్లోజర్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీస్. సో కంఫర్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నావో ఇష్యూ చేస్తున్నానికి డిస్క్లోజర్ చేస్తున్నా లేదా కంటింజెంట్ లయబిలిటీస్గా అవి చెక్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ గ్యారంటీస్ ఏమైనా ఇస్తుంటే బయ్యింగ్కి సెల్లింగ్కి వాటికి చెక్ చేసుకోవాలి. న్యూ కస్టమర్స్కి ఇస్తున్నాము వాటిని చెక్ చేసుకోవాలి. అతని యొక్క బారోవర్ యొక్క పేమెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా, అతని యొక్క క్రెడిట్ ఫెసిలిటీ ఎట్లుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైన్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ నైన్త్ క్వశ్చన్ అనే దానిలో చూద్దాం. సో నైన్త్ క్వశ్చన్లో ఏం చెప్తా అంటే ఇక్కడ పర్సన్ ఏబిసి చార్టర్డ్ అకౌంటెంట్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ కాన్కరెంట్ ఆడిటర్ ఫర్ బ్రాంచ్ ఎఫెక్టివ్ బ్యాంక్ ఫర్ ద ఇయర్ 23-24. You are part of audit team for the Agra branch of the bank and have been instructed by your senior to verify the advantages of the audit paid. You are required to guide your assistant about the areas to take care of while doing verification of during the concurrent audit. So మనం ఒక కాన్కరెంట్ ఆడిట్ చేస్తున్నాము. కాన్కరెంట్ ఆడిట్లో మనకి ఏమవుతున్నాయి, అడ్వాన్సెస్ని చెక్ చేయాలి. అడ్వాన్సెస్ని చెక్ చేస్తున్నప్పుడు కాన్కరెంట్ ఆడిట్లో ఏం చెక్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఓకే, కంటింజెంట్ లయబిలిటీస్ కదా, కాన్కరెంట్ ఆడిట్ చేస్తున్నాం మనం. ఏదానికి సంబంధించి చూడాలి, అడ్వాన్సెస్కి సంబంధించి కదా. ఎస్, అడ్వాన్సెస్కి సంబంధించి చూడాలి అంటే recoverability, evaluation of internal controls, advances ఇక్కడ ఎస్ అడ్వాన్సెస్కి సంబంధించి ఇక్కడ స్పెషల్ కన్సిడర్. ఫస్ట్ స్టార్టింగ్ మీకు చూపిద్దాం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన. సో మనం ఏమంటాం, ఫస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. బిఫోర్ బిగినింగ్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ బ్యాలెన్స్ ద ఆడిటర్ షుడ్ అబ్టైన్ అక్యురేట్ షెడ్యూల్ ఆఫ్ అకౌంట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఏం తీసుకోవాలి, అక్యురేట్ షెడ్యూల్ అనేది తీసుకోవాలి అసెట్స్కి సంబంధించి. అక్యురేట్ స్టెప్స్కి సంబంధించి ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. సో వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్కి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది అక్కడ చెప్తారు. ఫస్ట్ వచ్చేసి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించి. మనకు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మన క్వశ్చన్. సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కాదు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా మనకు కాదు. మనకు అడిగినది ఏదానికి సంబంధించి, అడ్వాన్సెస్కి సంబంధించి. ఏదానికి సంబంధించి, అడ్వాన్సెస్కి సంబంధించి. ఎస్, అడ్వాన్స్కి సంబంధించి ఏం చూడాలనేది ఇక్కడ వస్తుంది చూడండి. ఫస్ట్ యాజ్ పర్ ది థర్డ్ షెడ్యూల్, ఏమి థర్డ్ షెడ్యూల్ టు ద Act requires classification of advances made by a bank for three different angles. So, three different angles. So, advances, bank lo advances, so three different category ga divide చేసింటారు. First, via nature of advance, like cash credit, overdraft, or term loan, or bills purchase and discount. First ఎట్లా అంటారు, నేచర్ ఆఫ్ అడ్వాన్సెస్ ఏమన్నా చూడాలి. నెక్స్ట్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సెక్యూరిటీ. సో వాటికి సెక్యూరిటీస్ ఎట్లున్నాయి, లైక్ సెక్యూర్డ్ బై టాంజిబుల్ అసెట్స్, ఆర్ కవర్డ్ బై బ్యాంక్, ఆర్ గవర్నమెంట్ గ్యారంటీ ఏమైనా ఇచ్చిందా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మేకింగ్ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్ ఎక్కడ ఇచ్చినాము, విత్ ఇన్ ఇండియానా ఆర్ అవుట్ సైడ్ ఇండియానా అనేది చెక్ చేసుకోవాలి. సో నేచర్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ ఇండియా ఆల్సో టు బి క్లాసిఫైడ్ ఆల్సో హ్యాస్ సెక్టరల్ బేస్, లైక్ ప్రయారిటీ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, యాజ్ పర్ థర్డ్ షెడ్యూల్ ప్రకారంగా క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్స్ వచ్చేసి త్రీ డిఫరెంట్ యాంగిల్స్లో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ అడ్వాన్స్ ఏమి, అది ఏది, టర్మ్ లోనా, హౌసింగ్ లోనా, క్రెడిట్ కార్డ్ లోనా, క్యాష్ క్రెడిటా, బిల్స్ పర్చేజర్ అనేది. నెక్స్ట్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సెక్యూరిటీ. ఆ అడ్వాన్స్కి నీ దగ్గర ఎంత సెక్యూరిటీ అనేది ఉంది, ఆ సెక్యూరిటీ అనేది టాంజిబుల్ అసెట్స్ ఇచ్చినారా, ఇంటాంజిబుల్ అసెట్స్ ఇచ్చినారా, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినారా, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినారా. నెక్స్ట్ అడ్వాన్సెస్ యొక్క
ప్లేస్ ఆఫ్ మేకింగ్ అడ్వాన్స్ ఇండియాలోనా, విత్ ఇన్ ఇండియానా, అవుట్ సైడ్ ఇండియానా? విత్ ఇన్ ఇండియా అంటే ప్రయారిటీ బేస్డ్ ఏముంది, సెక్టార్ బేస్డ్ ఏముంది, లైక్ ప్రయారిటీ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అనేది చూసుకోవాలి. ఈ అడ్వాంటేజ్ నువ్వు ఇప్పుడు ఆడిట్ అప్రోచ్ ఎట్లా చేయాలనేది క్వశ్చన్. అడ్వాంటేజ్ జనరల్లీ కాన్స్టిట్యూట్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్. ఏమంటాం మనం? ఫస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు, బ్యాంక్లో మేజర్ పార్ట్ ఏ తీసుకుంటవి? అడ్వాన్సెస్ తీసుకుంటవి. దేర్ ఫార్ substantial number of borrowers to whom variety of advances are granted. ఏమి variety of advances అనేది గ్రాంట్ చేసింటారు. ద ఆడిట్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్స్ మేజర్ అటెన్షన్ ఫ్రమ్ ద ఆడిటర్. సో ఒక ఆడిటర్కి మేజర్ అటెన్షన్ ఎక్కడ తీయాలి? అడ్వాన్సెస్ దగ్గరనే ఉంటుంది. ద ఆడిటర్ హీస్ ప్రైమర్లీ కన్సిడర్ విత్ అబ్టైనింగ్ ఎవిడెన్స్ అబౌట్ ద ఫాలోయింగ్ వైల్ క్యారింగ్ అవుట్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఆఫ్ అడ్వాన్స్ చేస్తున్నప్పుడు ఫాలోయింగ్ని తీసుకోవాలి. ఫస్ట్ మన బ్యాలెన్స్ షీట్లో ఎంత అమౌంట్ ఉంది, అమౌంట్ ఇన్క్లూడెడ్ ఇన్ బ్యాలెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వాన్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్కి ఎంత అడ్వాన్స్ ఉంది. అడ్వాన్స్ రిప్రైడ్ అమౌంట్ డ్యూ టు ద బ్యాంక్ రావాల్సినవి మాత్రమే అడ్వాన్సెస్గా రాసుకోవాలి. దెర్ ఈజ్ నో అన్రికార్డెడ్ అడ్వాన్సెస్. సో నువ్వు అడ్వాన్సెస్ ఇచ్చి రికార్డ్ చేయకుండా ఉన్నవి ఎటువంటివి ఉండకూడదు. అన్ని అడ్వాన్సెస్ని రికార్డ్ చేసి ఉండాలి. ద స్టేటెడ్ బేసిస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ ఈజ్ అప్రాప్రియేట్ అండ్ ప్రాపర్లీ అప్లైడ్ అండ్ రికవరబిలిటీ ఆఫ్ అడ్వాన్సెస్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద వాల్యుయేషన్. ఏమంటాము? అడ్వాన్సెస్ని వాళ్ళ అడ్వాన్సెస్ని వాల్యుయేషన్ అనేది అప్రాప్రియేట్ ఉండాలి, వాళ్ళు ప్రాపర్లీగా అప్లై చేయాలి. అండ్ అడ్వాన్సెస్ని రికగ్నైజ్ చేస్తున్నప్పుడు వాల్యుయేషన్కి రికవరబిలిటీ ఆఫ్ అడ్వాన్సెస్ రికగ్నైజ్డ్ దేర్ వాల్యుయేషన్లో రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ అడ్వాన్సెస్ని డిస్క్లోజ్ చేయాలి, క్లాసిఫైడ్ అండ్ డిస్క్రైబ్ ఇన్ అకార్డెన్స్ విత్ రికగ్నైజ్డ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ రిలవెంట్ స్టాట్యూటరీ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ని కంప్లై కావాలి. అప్రోప్రియేట్ ప్రొవిజన్స్ అనేది టువర్డ్స్ అడ్వాన్సెస్ ఆర్ మేడ్ యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా వాళ్ళు అప్రోప్రియేట్ ప్రొవిజన్స్ అనేది చేయాలి. అడ్వాన్స్కి సంబంధించి అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో కావడమా, గ్యాప్ని ఫాలో కావడమా, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ framework. It would be worth recalling that there exists an elaborate and detailed controlling system and procedures in bank pertaining to appraiser, sanctioning, documentation, dispersal, review, monitoring and supervision of advances. So ఏమంటున్నాము? బ్యాంక్లో ఖచ్చితంగా ఒక ప్రాపర్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఉండాలి. అంటే అప్లికేషన్ జరిగేదానికి, అప్రైజల్ చేసేటప్పుడు, శాంక్షనింగ్ చేసేటప్పుడు, డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు, డిస్పర్సల్ చేసేటప్పుడు, రివ్యూ చేసేటప్పుడు అండ్ డిజైనింగ్ అప్రాప్రియేట్ ఆడిట్ ప్రొసీజర్ అనేది కావాలి. సో ఆడిట్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆడిట్ ఎవిడెన్స్కి ఏమేమి అప్టైన్ చేయాలనేది క్వశ్చన్. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ అడ్వాన్సెస్. సో పైన వరకు అడ్వాన్స్కి సంబంధించి ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ఏం చూడాలనేది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ కూడా కవర్ అయిపోతుంది ఇక్కడ, 10th క్వశ్చన్ కూడా. వాటి చూడండి ప్రాపర్గా. ఎగ్జామిన్ ఏరియాస్ ఆఫ్ క్రెడిట్ అప్రైజర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పినాము, మనం ఏం చెప్పినాము ఇందాక పాయింట్లో ఏమేమి చూసుకోమన్నాము? అప్రైజల్స్ ఎట్లా జరుగుతుంది, శాంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది, డాక్యుమెంటేషన్ ఎట్లా జరుగుతుంది, డిస్పర్దర్స్ ఎట్లా జరుగుతుంది, రివ్యూ ఎట్లా జరుగుతుంది, మానిటరింగ్ ఎట్లా జరుగుతుంది, సూపర్విజన్ ఎట్లా జరుగుతుంది. ఇవన్నిటిని నువ్వు పాయింట్ వైజ్గా రాస్తే నీకు నెక్స్ట్ ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దానిలో ఫస్ట్ పాయింట్ ఏమి? అప్రైజర్కి సంబంధించి పాయింట్. సో మనం ఏం చేయాలా? క్రెడిట్ అప్రైజర్, అతనికి క్రెడిట్ అప్రైజర్ ఉందా లేదా, వెరిఫై వెదర్ లెట్ డౌన్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ క్రెడిట్ అప్రైజర్ ఇంక్లూడింగ్ లోన్ అప్లికేషన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రపోజల్స్, అప్టైనింగ్ సాటిస్ఫాక్షన్ అబౌట్ క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ బారోవర్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. సో అతనికి క్రెడిట్ అంటే క్రెడిట్ స్కోర్ అనేది మనకి ప్రాపర్ ప్రపోజల్ అనేది ఉందా లేదా, అతనికి ఇచ్చే అమౌంట్కి సంబంధించి, అడ్వాన్సెస్కి సంబంధించి ప్రాపర్ ప్రపోజల్ ఉందా, సాటిస్ఫై ఉందా లేదా, క్రెడిట్ వర్తినెస్ అనేది చూడాలి. ఎగ్జామిన్ అడ్వాన్సెస్ ఆర్ శాంక్షన్ అకార్డింగ్ టు డెలిగేటెడ్ అథారిటీ. సో ఆ అడ్వాన్సెస్ శాంక్షన్ చేసేటప్పుడు డెలిగేటెడ్ అథారిటీ వల్లే శాంక్షన్ చేసి ఉండాలి. అండ్ ఎగ్జామిన్ ఆల్ నెససరీ లోన్ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ ఇక్కడ డెలిగేటెడ్ అథారిటీ వల్లే చేసి ఉండాలా.
అండ్ లోన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ప్రాపర్గా ఆఫ్టర్ శాంక్షన్ బట్ బిఫోర్ డిస్పర్సల్ ఆర్ మేడ్ టు బారోవర్స్, ఆల్ నెసరీ డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్ని ఎగ్జామిన్ చేసిన లేదా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే డిస్పోజల్ చేయాలి. సో ఎగ్జిక్యూటెడ్ ఎప్పుడు ఆఫ్టర్ బిఫోర్ డిస్పోజల్ మేడ్ టు శాంక్షన్. ఎగ్జామిన్ కంప్లైంట్స్ విత్ స్టిపులేటెడ్ టర్మ్స్ ఆఫ్ శాంక్షన్స్. టర్మ్స్ ఆఫ్ శాంక్షన్స్ చూసుకోవాలి. అండ్ ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ మోర్ పర్టికులర్ ఇన్ కేస్ ఆఫ్ టర్మ్ లోన్స్. సో వాళ్ళకి టర్మ్స్ ఏమేమి పెడుతున్నాం అనేది చూసుకోవాలి. ఎగ్జామిన్ ఎగ్జిస్టెన్స్, ఎన్ఫోర్సబిలిటీ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. ఒకవేళ వాళ్ళు సెక్యూరిటీస్ పెడతారు కదా అడ్వాన్సెస్ దానికి, అడ్వాన్సెస్కి సంబంధించి అతని పేరు పైన ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, అతనికి ఎన్ఫోర్సబిలిటీ ఉందా లేదా, తన యొక్క వాల్యుయేషన్ ప్రాపర్గా ఉందా లేదా, సెక్యూరిటీకి సంబంధించి రెస్పెక్టివ్ సెక్యూరిటీకి రిక్వైరింగ్ రిజిస్ట్రేషన్ ఏమైనా కావాలా, ఆ ప్రాపర్టీని బ్యాంక్ పైన రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకోవాలా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ రికార్డెడ్ అమౌంట్. ఆల్రెడీ రికార్డ్ చేసిన అమౌంట్ అది వ్యాలిడిటీ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించి. నెక్స్ట్ రివ్యూ ఆపరేషన్స్ని రివ్యూ చేయాలి ఆఫ్ ద అకౌంట్ అండ్ లుక్ అడ్వర్స్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే అన్ఆథరైజ్గా వాళ్ళు డ్రాయింగ్ బియాండ్ లిమిట్, వాళ్ళకి 1 lakh పెట్టింటే 1,20,000 ఏమన్నా డ్రా చేస్తున్నారా. Examine whether system laid down in bank for review or renewals of advance is being followed. సో 3 months ఒకసారి స్టేట్మెంట్ని సబ్మిషన్ చేయాలి, తర్వాత 1 yearకి ఒకసారి రెన్యూ చేయడమా, ఆర్ వాటిని చెక్ చేస్తున్నా లేదా, రివ్యూ చేస్తున్నా లేదా, రెన్యూవల్స్ అనేది చేస్తున్నా లేదా. రివ్యూ వెదర్ డిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ ప్రాపర్లీ ఆన్ బేసిస్ ఆఫ్ స్టాక్ ఆర్ బుక్ డేట్ స్టేట్మెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బారోవర్ హ్యాస్ స్టిపులేటెడ్ ఇన్ రెస్పెక్ట్ టు శాంక్షన్ లెటర్. సో మనకు ఒక అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు ఒక శాంక్షన్ లెటర్ అనేది ఇస్తారు. ఆ శాంక్షన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది, అంటే మీరు 3 monthsకి ఒకసారి స్టాక్ స్టేట్మెంట్ ఇవ్వాలి, బుక్ డేట్స్ ఇవ్వాలి, బుక్ డేట్స్ పైన 75% మీకు లోన్ అమౌంట్ ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంటే డీపీ కంటే కింద పడిపోతే మీకు లోన్ అమౌంట్ని ఇవ్వడానికి లేదు, అడ్వాన్సెస్ ఇవ్వడానికి ఉండదు. ఇట్లా కొన్ని పాయింట్స్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. అటువంటి పాయింట్స్ అనేది ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఆ డీపీని క్యాలిక్యులేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎగ్జామిన్ ఎన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ లోన్ పాలసీ ఆఫ్ బ్యాంక్ హ్యాస్ వెల్ యాజ్ ప్రుడెన్షియల్ నామ్స్. ప్రుడెన్షియల్ నామ్స్ స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ ఫార్మ్స్ అసెట్ క్లాసిఫికేషన్ అనేది ప్రాపర్గా చేస్తున్నా లేదా అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ మనం అడ్వాన్సెస్ని చెక్ చేస్తున్నప్పుడు ఏం చూడాలి, ఫస్ట్ క్రెడిట్ అప్రైజల్, అంటే వానికి ఇచ్చే పర్సన్కి క్రెడిట్ స్కోర్ అనేది ప్రాపర్గా ఉందా లేదా. అండ్ ఇచ్చే పర్సన్ ఎవరైతే మనం ఇస్తున్నామో ఆ పర్సన్ ఆథరైజ్డ్ పర్సనే శాంక్షన్ చేస్తుండాలి. ఆ శాంక్షన్ చేసేటప్పుడు ఆల్ నెసరీ డాక్యుమెంట్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత అతను టర్మ్స్ ఆఫ్ శాంక్షన్ ఉన్న టర్మ్స్ ఆఫ్ నీట్గా అతను కంప్లై కావాలి. అతను ఏవైతే సెక్యూరిటీస్ ఇస్తాడో మనకి అవి ఎగ్జిస్టెన్స్ ఉండాలి, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి అతని పైన, దాని యొక్క వాల్యుయేషన్ ప్రాపర్గా జరిగి ఉండాలి. అండ్ ఆల్రెడీ ఇచ్చినవి అయితే ఆ రికార్డ్ చేసిన అమౌంట్ అనేది వ్యాలిడిటీ ఉండాలి. అండ్ ఆపరేషన్స్ అకౌంటింగ్ మనకి ఏమైనా అడ్వాన్స్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఓవర్ డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నాయా, అన్ఆథరైజ్డ్ డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందువి చెక్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్గా రెన్యూ చేస్తున్నామా లేదా, ప్రాపర్గా రివ్యూ చేస్తున్నామా లేదా, ఇయర్లీ బేసిస్లో అనేది చెక్ చేసుకోవాలి. డిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా క్యాలిక్యులేషన్ ఉందా లేదా, వాళ్ళ యొక్క బుక్ స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తున్నా లేదా, డేటాస్ స్టాక్ బుక్ డేట్స్ ఆ స్టాక్ స్టేట్మెంట్ ప్రాపర్గా కన్సిడర్ చేస్తున్నా లేదా. లోన్ పాలసీస్ ఆఫ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ప్రుడెన్షియల్ నార్మ్స్ ఆఫ్ ఆర్బీఐ ఇంక్లూడింగ్ అప్రైజల్ అసెట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రొవిజనింగ్ అవన్నీ కంప్లై అవుతున్నామా లేదా అనేది క్వశ్చన్. ఇది 9th క్వశ్చన్. ఆల్రెడీ 9th క్వశ్చన్ తర్వాత 10th క్వశ్చన్ ఉంది, దానిలోనే కంటిన్యూగా అయిపోతుంది. 10th క్వశ్చన్ ఏం చెప్తుంది, ఇంటర్నల్ కంట్రోల్స్కి సంబంధించి అడ్వాన్సెస్ కడుతారు కాబట్టి. సో 10th క్వశ్చన్ కూడా అయిపోయినట్లే. సో ఇప్పుడు 10th క్వశ్చన్ చూడండి కావాలంటే, ఇన్ కోర్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ స్కిప్ బ్యాంక్ లిమిటెడ్ you found that bank had sold certain of its non-performing assets. Draft the points of audit checks that are very relevant to this area of checking. ఈ అడ్వాన్సెస్ సోల్ చేసినాము నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఎన్పిఏ అసెట్ని సేల్ చేసినప్పుడు ఏం చేయాలనేది క్వశ్చన్. ఇది అడ్వాన్సెస్కి సంబంధించి కాదు, ఎన్పిఏ అసెట్స్ మనం సేల్ చేసే ముందర ఎట్లా చూడాలి అనేది. సో మనకేమడిగిన క్వశ్చన్ రిలేటింగ్ టు సేల్ ఆఫ్
ఎన్పిఏ. సో ఎన్పిఏని సేల్ చేస్తున్నప్పుడు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ని సేల్ చేస్తున్నప్పుడు ఏం చూడాలనేది, సేల్ ఆర్ పర్చేజ్ రెండు చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ కామన్ ఉంటాయి. వాటిని చూద్దాం. ఫస్ట్, ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎన్పిఏ బై బ్యాంక్, ద ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్. ఏం చూసుకోవాలి? నువ్వు ఒక అసెట్ని చేస్తున్నావు అంటే, అసెట్ని సేల్ చేస్తున్నావు అంటే, ఏ అసెట్ని సేల్ చేస్తున్నావు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ని సేల్ చేస్తున్నావు. ఇప్పుడు ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు ఏ పాలసీస్ని తీసుకున్నారో, పాలసీ లెట్ డౌన్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ రిలేటింగ్ టు ప్రొసీజర్ ఆర్ వాల్యుయేషన్ and delegation of powers, including non-performing financial assets that may be purchased or sold from or such purchases or sale valuation procedures. అకౌంటింగ్ పాలసీస్ ఎట్లున్నామనేది చెక్ చేసుకోవాలి. సో ఎవరైతే తీసుకున్నారో సేల్ చేయడానికి ఆర్ పర్చేజ్ చేయడానికి, వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఎట్లుంది, వాళ్ళ యొక్క వాల్యుయేషన్ ఎట్లా చేస్తున్నారో, వాళ్ళు ఎట్లా అకౌంటింగ్ పాలసీని తీసుకున్నా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, సేల్ చేసేటప్పుడు ఆర్ సేల్ చేస్తున్నప్పుడు అసెట్ అనేది నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఖచ్చితంగా మినిమం ఒక 2 years నీ బుక్స్లో ఉండాలి. మినిమం 2 years నీ బుక్స్లో ఉండాలి. అటువంటి అసెట్నే ఎన్పిఏ అసెట్నే నువ్వు సేల్ చేయాలి. అండ్ అసెట్ అనేది సోల్డ్ చేసినా పర్చేజ్ చేసినా వితౌట్ రికోర్స్, అంటే వన్స్ నువ్వు సేల్ చేసినావు అంటే నీకు ఎటువంటి సంబంధం లేదు అనే బేసిస్లో నువ్వు సేల్ చేయాలి. అండ్ వన్స్ సేల్ చేసిన వాటిని నువ్వు పర్చేజ్ చేయకూడదు. అండ్ సబ్సిక్వెంట్ షేర్స్, ఒకసారి సేల్ చేసినావంటే అటువంటి వాటిపైన ద బ్యాంక్ డస్ నాట్ అజ్యూమ్ ఎనీ లీగల్ ఆర్ ఆపరేషనల్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ రిస్క్ రిలేటింగ్ టు ఎన్పిఏ. వన్స్ నువ్వు సేల్ చేసినావంటే వాటికి నీకు ఎటువంటి సంబంధం అనేది లేదు. ద ఎన్పిఏ హ్యాస్ బీన్ సోల్డ్ అట్ క్యాష్ బేసిస్ ఓన్లీ. అంటే నువ్వు సేల్ చేసినప్పుడు మళ్ళీ క్రెడిట్ పెట్టొద్దు బాబు, ఆల్రెడీ అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు పర్ఫామ్ చేయకుంటే మళ్ళీ మనకి పేమెంట్ రాదు. కాబట్టి నువ్వు సేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యాష్ బేసిస్లోనే సేవ్ చేయాలి. అండర్ నో సర్కమ్స్టెన్సెస్ ఎన్పిఏ కెన్ బి షోల్డ్ టు అనదర్ బ్యాంక్ అట్ ఏ కంటింజెంట్ ప్రైస్ అండ్ ద ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ షుడ్ బి రిసీవ్డ్ ఆన్ అప్ ఫ్రంట్ బేసిస్తో నువ్వు ముందుగా అమౌంట్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ద బ్యాంక్ హ్యాస్ నాట్ పర్చేజ్డ్ అండ్ ఎన్పిఏ విచ్ ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ సోల్డ్. ఒకసారి నువ్వు సేల్ చేసినట్టు మళ్ళీ నువ్వు పర్చేజ్ చేయకూడదు. ఇప్పుడు స్పెషల్ పాయింట్స్ ఏం చేయాలి అంటే, సేల్ చేస్తున్నప్పుడు స్పెషల్ పాయింట్స్ ఏం చూడాలనేది ఇలా చెప్తాను చూడండి. ఫస్ట్, ఆన్ ద సేల్ ఆఫ్ ఎన్పిఏ ద సేమ్ హ్యాస్ బిన్ రిమూవ్డ్. ఆ బుక్స్లో నుంచి నేను రిమూవ్ చేయాలి. ఈ సేల్ అనేది ప్రైస్ బిలో ద మార్కెట్ ఎన్పివి నెట్ బుక్ వాల్యూ, నా బుక్లో ఉన్న వాల్యూ కంటే, నా బుక్లో ఇక్కడ ఉంటుంది కదా బ్యాలెన్స్ షీట్లో, నా బుక్లో కంటే తక్కువకి సేల్ చేస్తుంటే అంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఏదైతే వస్తుందో అది లాస్ అవుతుంది. లాస్ని నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేయాలి. లేదు, నా బుక్లో ఉన్నదానికంటే నేను ఎక్కువగా సేల్ చేస్తున్నా, ఇందాక ముందు తక్కువగా సేల్ చేసినప్పుడు ఏమన్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాము. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చెప్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి కాదు బాబు నువ్వు పంపించాల్సినది, ద ఎక్సెస్ ప్రొవిజన్ షిల్ నాట్ బి రివర్స్డ్ బట్ విల్ బి యూటిలైజ్డ్ టు మీట్ ద షార్ట్ ఫాల్ ఆల్ లాస్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ సేల్ ఆఫ్ అదర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. లోన్ నువ్వు సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అని బుక్ చేయకుండా ఫ్యూచర్లో నీకు వచ్చే అసెట్స్ మళ్ళీ సేల్ చేస్తున్నప్పుడు దానికి నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకో అని చెప్తుంది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సిమిలర్లీ నువ్వు పర్చేజ్ చేస్తున్నావు ఎన్పిఏని, ఆడిటర్ స్పెసిఫిక్గా ఏం చెక్ చేయాలి అంటే, ఎన్పిఏ పర్చేజ్ సబ్జెక్ట్ టు ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అప్రోప్రియట్ క్లాసిఫికేషన్ స్టేటస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ బ్యాంక్స్. పర్చేసింగ్ బ్యాంక్ బుక్లో ప్రాపర్గా అప్రోప్రియట్ క్లాసిఫికేషన్ చేసిన స్టేటస్ అనేది చెక్ చేసి నువ్వు పర్చేజ్ చేయాలి. ఎనీ రికవరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్పిఏ పర్చేజ్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ ఈజ్ ఫస్ట్ అడ్జస్టెడ్ అగైన్స్ ఇట్స్ అక్విజిషన్ కాస్ట్ అండ్ ఓన్లీ ద రికవర్డ్ అమౌంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అక్విజిషన్ కాస్ట్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ప్రాఫిట్స్. ఫస్ట్ టైమే నువ్వు పర్చేజ్ చేసిన తర్వాత ఏమన్నా రికవర్ చేసుకుంటే పర్చేజ్ చేసిన దానికి సంబంధించి ఫస్ట్ నువ్వు అక్విజిషన్ కాస్ట్ అడ్జస్ట్ చేసి, అక్విజిషన్ కాస్ట్ కంటే ఇంకా నీకు ఎక్సెస్ ఏమన్నా రికవర్ చేస్తే అప్పుడు దాన్ని నువ్వు ప్రాఫిట్గా రికగ్నైజ్ చేసుకో. ఇన్ ఎక్సెస్ ఏమైనా ఉంటే వాటికి
సంబంధించి వాటికి చెక్ చేసుకోవాలి. క్లాసిఫికేషన్ స్టేటస్ చూస్తాము, అక్విజిషన్ అనేది నెక్స్ట్ ఉంటే చూసుకోవాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాపిటల్ అడ్వకేసీ అసైన్ a bank have assigned 100% risk weight to the NPA purchased from 100 బ్యాంక్. వేరే బ్యాంక్ నుండి నువ్వు ఎప్పుడైతే పర్చేస్ చేసినావో అవి నీకు 100% రిస్క్ వెయిట్ ఆఫ్ అసెట్స్లో అవి వచ్చేస్తవి. సో ఇప్పుడు మొత్తం టోటల్గా మనం ఏమేమి చూసినాము. ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్కి ఎన్పిఏకి సంబంధించి అంటే బ్యాంక్ అనేది పాలసీని చూడాలి, తర్వాత 2 years రిమైన్ అయి ఉండాలా, వితౌట్ రికార్డ్ బేసిస్లో సేల్ చేసి ఉండాలని చెప్పినాము. ఎనీ లీగల్ ఆర్ ఆపరేషనల్ ఉండకూడదు అండ్ క్యాష్ బేసిస్లోనే సేల్ చేయాలా. పర్చేజ్ చేసినప్పుడు ఒరిజినల్లీ సేల్ చేసినవి పర్చేజ్ చేయకూడదు అని చెప్పినాము. అండ్ సేల్ చేసినవి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయాలా వాళ్ళకి. బిలో కానీ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అడ్జస్ట్ చేయాలా, అబోవ్ అని ఉంటే నెక్స్ట్ కొత్త దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. పర్చేజ్ చేస్తున్నప్పుడు ఏం చెప్పినాం, ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ అప్రాపరేట్ క్లాసిఫికేషన్ స్టేటస్ చూడ బ్యాంక్లో. అక్విజిషన్ చేసినది అబోవ్ వస్తే అక్విజిషన్ కాస్ట్ కంటే అప్పుడే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పోవాలి. క్యాపిటల్ అడ్వకేసీ రేషియో చూస్తున్నప్పుడు ఇది 100% రిస్క్ వెయిట్ దాంట్లో చూపియాలి అనేది క్వశ్చన్ నెంబర్ 10th one. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి 11th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 11th question? Banks because of certain characteristics are distinguished from other commercial enterprise and hence they need a special audit consideration. Has an auditor of bank specify any previous peculiarities which may necessitate special audit consideration to taken by you? సో బ్యాంక్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, దానివల్ల స్పెషల్ కన్సిడరేషన్ అంటే స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ అనేది తీసుకోవాలి అంటుంటాము. ఎందుకు తీసుకోవాలి స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ అనేది క్వశ్చన్తో. ఏమేమి స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్స్ అనేది తీసుకుంటాం బ్యాంక్కి సంబంధించి అంటే, బ్యాంక్లో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంటాయి, కరెక్టేనా. బ్యాంక్లో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది జరుగుతుంటాయి. దానికోసం స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ అరైజెస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ బ్యాంక్ బికాస్ ఎందుకోసం అంటే ద పర్టిక్యులర్ నేచర్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్సాక్షన్ అండర్టేకెన్. ఏవైతే క్యాష్ ఇవ్వడం జరుగుతుందో, క్యాష్ తీసుకోవడం జరుగుతుందో, ఇక్కడ రిస్క్ అనేది అసోసియేట్ అయింది. సో పర్టికులర్గా మనం ఏం చెప్తామో ఇక్కడ రిస్క్ అనేది అసోసియేట్ అయ్యి ఉంది. దానికోసం మనం స్పెషల్ కన్సిడరేషన్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్. ఏమి బ్యాంకింగ్ ఆపరేషన్ యొక్క స్కేల్ అండ్ రిజల్టెంట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ విచ్ కెన్ అరైజ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో రిజల్టెంట్ ఎక్స్పోజర్ అనేది విత్ ఇన్ షార్ట్ టైం ఉంటుంది కాబట్టి స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ని పెట్టాలి. ఎక్స్టెన్సివ్ డిపెండెన్స్ ఆన్ ఐటీ టు ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్. వాళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన డిపెండ్ అంటారు కాబట్టి మనం స్పెషల్ కన్సిడరేషన్ అనేది పెట్టాలి బ్యాంక్ ఆడిట్ చేస్తున్నప్పుడు. ఎఫెక్ట్ ఆఫ్ స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. నార్మల్గా మనం ఆడిట్ ఏ దాని ప్రకారం చేస్తాము, స్టాండర్డ్స్ అండ్ ఆడిట్ ప్రకారంగా చేస్తాము. బట్ బ్యాంక్ చేస్తున్నప్పుడు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని కూడా మనం ఫాలో కావాలి. సో మన యాక్టు రెగ్యులేటరీ యాక్ట్ రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంటాయి కాబట్టి స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ని ఫాలో కావాలి. ద కంటిన్యూయింగ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ ప్రాక్టీస్ విచ్ మే నాట్ బి మ్యాచ్డ్ బై కాన్కరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ఆడిటింగ్ ప్రాక్టీసెస్. తో బ్యాంక్లో కొత్త కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు, కొత్త కొత్త సర్వీసెస్ని తీసుకొస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్ వాళ్ళకి ఒక రేట్ ఇస్తుంటారు, సూపర్ సీనియర్ వాళ్ళకు ఒక రేట్ ఇస్తుంటారు, సూపర్ సీనియర్ రెసిడెంట్ వాళ్ళకు ఒక రేట్ ఇస్తుంటారు. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్ డిఫరెంట్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కాబట్టి మనం స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ అనేది పెట్టాలి. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ త్రూ నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ బ్యాంకింగ్ టు హ్యూజ్ ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. మనకి నెట్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు, మొబైల్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు, అది మొత్తం ఒక ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్గా రిస్క్ కాబట్టి వాటి కోసం మనం స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ పెట్టాలి బ్యాంక్కి. ఆడిటర్ షుడ్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ అబోవ్ ఫ్యాక్టర్స్ ఇన్ డిజైనింగ్ ఇది ఆడిట్ అప్రోచ్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఆఫ్ బ్రాంచ్ ఆడిటర్ అండ్ స్టాట్యుటరీ సెంట్రల్ ఆడిటర్ టు హ్యావ్ డీటెయిల్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫర్డ్ అండ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ దెమ్ and appropriately address them in their audit plan to extent they give rise to the risk of material misstatement in ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ప్రతి ఒక్కరు ఎవరైతే బ్యాంక్ ఆడిట్ని చేస్తుంటారో పైన ఇవన్నీ కన్సిడర్ చేస్తూ అండ్ బ్యాంక్ ఆడిట్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ సెంట్రల్ ఆడిటర్ కానీ
బ్రాంచ్ ఆడిటర్ కానీ వాళ్ళకందరికీ నాలెడ్జ్ ఉండాలి. ఏం ప్రోడక్ట్ ఇష్యూ చేస్తున్నారు, ఎటువంటి రిస్క్ అసోసియేట్ ఉంటాయి, ఎటువంటివి మనం ఎంతవరకు ఆడిట్ ప్లానింగ్ పెట్టుకోవాలి, దానివల్ల మనకి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ తగ్గుతుంది అనేది క్లియర్ ఐడియా ఉండాలి. ఇన్ టుడేస్ ఎన్వైరన్మెంట్ ద బ్యాంక్ యూజ్ డిఫరెంట్ అప్లికేషన్ టు క్యారీ అవుట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ విత్ మే ఇంక్లూడ్ డేటా ఫ్లో ఫ్రమ్ వన్ అప్లికేషన్ టు అదర్ అప్లికేషన్. ఒక్కొక్క బ్యాంక్ సెంట్రలైజ్డ్ యూజ్ చేస్తుంటుంది, ఇంకోటి డీసెంట్రలైజ్ యూజ్ చేస్తుంది, ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటాయి. అండ్ ద ఆర్డర్ వైల్ డిజైనింగ్ హిస్ ప్లాన్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్ బిట్వీన్ ద వేరియస్ అప్లికేషన్స్. సో వేరియస్ అప్లికేషన్స్లో డిఫరెంట్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ కన్సిడర్ చేసుకోవడం కోసం అతను స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ అనేది పెట్టాలి. ఎందుకు పెట్టాలి స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ బ్యాంక్స్ కంటే? ఫస్ట్, రిస్క్ అనేది ఎక్కువ కాబట్టి, నేచర్ ఆఫ్ రిస్క్ అనేది అసోసియేట్ అయ్యింది కాబట్టి. తర్వాత బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేది సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, ఐటీ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి, అండ్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ రెండింటిపైన ఉంటుంది కాబట్టి కన్నింగ్ న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తుంటారు. వీటన్నిటి కోసం వాళ్ళు స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ని పెట్టాలి. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే.